మేడం మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే అదొక స్ట్రెస్ బూస్టర్ లా అనిపిస్తుంది. ఇంత ముందు ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఆ ప్రోగ్రామ్ బాగా స్ట్రెస్ ఇదయ్యేది, కామెడీ ప్రోగ్రామ్. ఇప్పుడు బిగ్ బాస్ మీకు బాగా నచ్చుతుందా? ఇప్పుడు నచ్చిన దాంట్లో ఎవరైతే మీకు విన్నర్ అయితే బాగుండు? నిఖిలా. ఇప్పుడు నిఖిల్ మీద ఒక చాలా పెద్ద వర్డ్ అయితే యూజ్ చేసింది, ట్రాప్ అని చెప్పి. దానికి నిఖిల్ నేను చాలా బాధపడ్డాడు కదా, మీరు కూడా బాధపడ్డారా? ఫుడ్ కూడా తినలేదు నైట్. లేదా నన్ను పంపించండి అని అన్నాడు. అవును, తర్వాత మళ్ళీ ఆయనే చెప్పారు కదా, వద్దు నేను ఇక్కడే ఉంటాను, అది రాంగ్ గా వచ్చింది నా నోట్ నుంచి, కానీ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్, నేను ఉంటాను అని చెప్పేసి ఆయనే చెప్పారు. ఈ వీక్ నాకు సేవ్ చేస్తే కప్పు తీసుకొచ్చేస్తా అన్నాడు. ఓటేసేసారా మరి? అయిపోయింది, నైటే అయిపోయింది. అవునా? మీ పరిస్థితి ఏంటి? సేమ్ నిఖిలే. మీకు కూడా నిఖిలేనా? ఇది అందరి మనసుల్లో ఒకే అబ్బాయి ఉంటాడా? కప్పు తందే నిఖిల్. కప్పు ముఖ్యం నిఖిల్ అంటారా? సరే, మీకు లేడీస్ లో నచ్చిన వాళ్ళు ఎవరు? ప్రేరణ నచ్చట్లేదా? ఎందుకు? గౌతమ్ని టార్చర్ చేస్తుందా? ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అందరినీ హట్ అయ్యేలా చేస్తుంది. ఓకే, అంటే పురుగులను చూసినట్టు చూస్తుందా? అలానే చూస్తుంది. సరే, బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు లేడీస్ లో? విష్ణుప్రియ. విష్ణుప్రియ. మరి విష్ణుప్రియ చిన్నదానికే నిన్న 2 గొడవలు అయ్యాయా? అది కరెక్టేనా? లేదు, ఒక్కొక్కసారి అలా ఫీల్ అవుతుంది అంతే. అంటే చిన్నదానికి అంత పెద్ద చేయొచ్చు, రోహిణి మీద అరవడం కానీ, యష్మి మీద అరవడం కానీ. ఒక్కొక్కసారి అలా ఫీల్ అవుతుంది, ఆ టైంలో తను అలా రేస్ అవుతుంది. అంటే దాన్ని రిజెక్ట్ చేయడమే బెటర్ కదా. నీగా ఏమనిపించింది? అలానే అనిపించింది, కాకపోతే ఆ టైంలో తను ఏ సిచ్యువేషన్ ఉందో తెలియదు కదా. సరే, మీకు మీ ఫ్రెండ్ అలా అనిపించింది విష్ణు గురించి, మీకేమనిపించింది? విష్ణు ఎప్పుడు జెన్యూన్ గా ఉంటుంది, సో తను జెన్యూనే బయటకు వస్తుంది, జెన్యూన్ గా ఫీల్ అవుతుంది అనిపిస్తుంది, తప్పేమనిపించడం. ఓకే, ఇప్పుడు టాప్ 5లో విష్ణు ఉంటుందా ఉండదా? ఉంటుంది. సరే, ఉంటుంది అంటే నిఖిల్ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, మిగతా 3 పేర్లు చెప్పు. నబీల్, గౌతమ్, యష్మి. యష్మి. మీకు? పృథ్వీ, నబీల్, యష్మి. ఓకే, చూసారా, ఇప్పుడే అభిప్రాయాలు మారాయి. అలాగే టీ-షర్ట్ టాస్క్ అయ్యింది కదా, ఎవరు మెగా చీఫ్, నీకు ఎవరు అవుతారని నీకు అనిపించింది? ఇప్పుడు లాస్ట్ లో నిఖిల్, రోహిణి మిగిలిపోయారు కదా, రేపు ఎపిసోడ్ లో చూపిస్తారు కదా, నిఖిల్ అవుతాడా? మీకు? నిఖిల్. కానీ అయ్యింది ఎవరో తెలుసా కంటెండర్? రోహిణి అయ్యింది. నిఖిల్ అయితే బాగుంటది అనిపించింది. మరి హౌస్ మేట్స్ అందరూ రోహిణికి ఇచ్చారు, అంటే ఇప్పటి వరకు అవ్వలేదు కదా అని చెప్పి ముందే రివీల్ చేశారని చెప్పి బాధేస్తుందా? లేదు. సరే, హౌస్ లో ఎంటర్టైనర్ ఎవరు? అవినాష్, రోహిణి, తేజ. టేస్టీ తేజ నిన్న ముద్దు కోసం చాలా చేశాడు కదా, అది ఏమనిపించింది? నైట్ చూడలేదు మేము. నైట్ చూడలేదా మీరు? ఫాస్ట్ గా పడుకున్నారా? సరే, ఈ రోజు చూడండి. సరే, మొన్న బయట కంటెస్టెంట్స్ వచ్చి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ కొంతమందికి బూస్టప్ ఇచ్చారు, మన మణికంఠ అలాగా. కొంతమంది కావాలని బయటికి పంపించి నెగిటివ్ చేశారు. ఎవరెవరు నెగిటివ్ చేశారని నీకు అనిపించింది? సీత. అంతేనా? సోనియా. నీకు అనవసరంగా వచ్చారు రా బాబు అనిపించిందా? అనిపించిందా? సరే, నీకు అసలు సోనియా అంటే ఇష్టం లేదా? స్టార్టింగ్ నుంచి ఇష్టం లేదా? తన బిహేవియర్ నచ్చదు అంతగా, ఫేక్ అనిపిస్తుంది. నాగపాములా బుసలు కొడుతున్నా అంతే, ఫేక్ అనిపిస్తుంది. నీకు అలాంటి నాగపాములా బుసలు కొట్టే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఏంటి ఈవెన్ చూస్తున్నావు? మీకెవరైనా ఉన్నారా? ఓకే, అంతా అయిపోయింది. కప్పు అయితే మాత్రం నిఖిల్కి కావాలంటున్నారు, అందరి చేత ఓట్లు వేపిస్తున్నారు కదా. ఓకే, అలాగే ఓటింగ్ అయ్యండి. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ బాగా చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.